యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం కలుసుకోవడానికి, ఆయన దీవెనకరమైన వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి ప్రభు మనకు చూపుతున్న గొప్ప కృపకై ఎంతైనా మనం ఆయనకు రుణస్థులం. చాలా సంతోషం. మరొకసారి మిమ్మల్ని డాక్టర్ బివి కుమార్ ఫౌండేషన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు బాగున్నారా? మీ కుటుంబాల కోసం నిరంతరం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా దేశం యొక్క క్షేమం కోసం, ప్రపంచం యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. దేవుడు దేశాన్ని సంరక్షించాలని మన ప్రార్థనలో ప్రధానమైన అంశంగా ఆ అంశాన్ని ప్రపంచమంతా ఈ భయంకరమైన ఉపద్రవం నుండి తప్పించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి మన ప్రార్థనలో ప్రధానమైన అంశంగా ఆ అంశాన్ని మనం పెడదాం. మన ఇరుగు పొరుగు వారు క్షేమంగా ఉండాలి. మన గ్రామాలు, మన యొక్క పట్టణాలు, మన నగరాలు, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచమంతా కూడా తిరిగి ఆశీర్వాదకరమైన స్వస్థత పొందాలని దేవుని సన్నిధిలో నిరంతరం కూడా మనం ప్రార్థన చేద్దాం. రక్షణ దుర్గం నివసింతురు నీ జనులు నిరతం క్షేమం. బలమైన నీ నామం రక్షణ దుర్గం నివసింతురు నీ జనులు నిరతం క్షేమం. విడువని మా దేవా నీకే స్తోత్రం.
దేవుడు ఈసారి మనతో మాట్లాడనుద్దేశించిన ఆ దీవెనకరమైన మాట కొరకు ఆయన అమూల్యమైనటువంటి వాక్యంలోనికి తొంగి చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన, ఆ 92వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచూ ఉన్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచూ ఉన్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన చేతులకు ఎన్నికలేని మమ్మను అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కనికరాన్ని, కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించి మీ భద్రతనిచ్చి దేవా, నీ మాటల్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి, నీ వాక్యానుసారంగా మా జీవితాలు తృప్తి చెందడానికి మీరు కృప చూపించమని, కనికరించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. రక్షకుడా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. ప్రత్యేకంగా వాక్యం నీది, మాట్లాడువారు మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు దేవాతనైన నిన్ను హత్తుకోవడానికి, నీ వాక్యాన్ని గుండెల్లో దాచుకోవడానికి సహాయం చేయమని, మీ వాక్యం ద్వారా మా జీవితాలకు ప్రాప్తించాలి అని మీరు వెదజల్లుచున్న నెమ్మది, దీవెన మాకు ప్రాప్తించున్నట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుని మనసును అర్థం చేసుకున్న ప్రతి మనస్సు కూడాను ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది. అందుకే దేవుని యొక్క స్వభావం ఏంటి అనంటే, ఆయన మన జీవితంలో నిజంగా సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు. ఆయన చేతులు మనల్ని దీవించడానికి ఆశ కలిగి ఉంటాయి. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. చూశారు, మన బ్రతుకులో మేలు కలగాలని, మన కన్నీరు తొడవబడాలని, మన అవమానాలు కొట్టివేయబడాలని, మన జీవితంలో మనం నెమ్మది కలిగి ఉండాలని, అన్ని విషయాల్లో తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ వాడిన ఈ పదాన్ని చూస్తే 92వ కీర్తన 4వ వచనాన్ని మరొకసారి మనం చూసినట్లయితే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచూ ఉన్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తూ ఉన్నాను. దేవా, నిజంగా కృంగిపోయిన నా మనసులో సంతోషాన్ని కలిగించిన వాడు నీవే. నిజంగా నేను మరలా నా బాధను అధిగమిస్తానని, నా గుండెల్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నేను బయటకు రాగలుగుతానని, నా జీవితంలో ఎటువైపు నుంచి కూడా నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా నన్ను చిక్కించుకున్న సమస్యల నుంచి నేను బయటపడగలనని, నా చుట్టూ వేలెత్తి చూపుతున్నటువంటి ఆ వేళ్ళు, నన్ను వెక్కిరిస్తున్న వెక్కిరింతలు, అవి ఆశీర్వాదకరమైనటువంటి ఆ రూపంలో అవి మార్చబడతాయని నేను ఎప్పుడు ఊహించలేదు. భక్తుడు తన జీవితంలో దేవుని కృపను అనుభవించి చూసిన తర్వాత మాట్లాడుతున్నమాట. దేవా, నేను ఒకటి అనుకున్నాను, ఇంకా అయిపోయిందిలే నా పరిస్థితి, ఇప్పటిదాకా ఏదో కొట్టుకొచ్చాం, నెట్టుకొచ్చాం, ఇంతకు మించి నేను చేయగలిగింది ఏం లేదు, నా అసమర్థతను బట్టి, నా అపనమ్మకత్వాన్ని బట్టి ఇంతకు మించి నేను ఆశించగలిగింది కూడా ఏం లేదు. చాలాసార్లు మనిషి జీవితంలో ఏముంటుందంటే, నిరాశ, నిరుగుండె ఏర్పడుతుంది. ఇంకా ఇంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనసులో కఠినపరుచుకుని
ఇంకా కఠినపరుచుకునే అనే కంటే ఆ మనసులు కృంగిన స్థితిలో మనం ఇంకా ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుందని మన ప్రయత్నాలను కూడా మానివేసి పరిస్థితుల యొక్క ప్రవాహానికి తగినట్లుగా కొట్టుకుపోవడానికి మానసికంగా సిద్ధపడ్డాం. పరిస్థితుల యొక్క ప్రభావానికి కొట్టుకుపోయే, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ఆ స్థితికి ఒప్పుకొనేసాం అనుకుంటూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, ఇంకా ఎన్ని అపశృతులు జీవితంలో చూడాలో, సరే చూద్దాం ఏం చేద్దాం, జీవితంలో ఓడిపోయాం కదా అనే భావన చాలామంది జీవితాల్లో వారు చేయగలిగిన పనిని కూడా చేయకుండా వదిలేసేలా చేస్తుంది. కానీ కనికరం కలిగిన దేవుడు ఆయన మన జీవితంలో చేసే మేలుంది చూశారు. అసలు ఆయన మేలు చేస్తే, ఆయన ఆశీర్వదిస్తే, ఆయన ఆనందాన్నిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన చొరవ తీసుకొని చాలాసార్లు మన కన్నీటిని తుడిచిన సందర్భాలు మన జ్ఞాపకమే. ఆయన చొరవ తీసుకుని అనేక సార్లు మన పక్షంగా వ్యాజ్యమాడిన విషయాలు మనకు జ్ఞాపకమే. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా? ఆయన మనకు సంతోషాన్ని ప్రాప్తింపచేయాలి అంటే, నిజంగా ఆయన తన కార్యాలు మన జీవితంలో రుచి చూపాలి అంటే అవి ఎంత శ్రేష్టమైనవో తెలుసా? అసలు ఆ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసా? నెంబర్ 1, ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరిచావు. దేవా, వాస్తవంగా ఈరోజు కనీసం నేను ఇట్లా ఉన్నాను అంటే, కనీసం ఊపిరి పీల్చుకుంటున్నాను అని అంటే నీ కృప. నిజమే కదండి? ప్రపంచమంతా తలకిందులవుతున్న దినాల్లో ఇంకా సజీవంగా మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుని కృప కాదా? అంతఃపురాల్లో నివసించేటువంటి వారు కూడా ఈ భయంకరమైనటువంటి వ్యాధితో అల్లాడిపోతూ వారు ఆ మరణ పడకల మీదకి వెళుతూ ఉన్నప్పుడు మనం క్షేమంగా మన గృహాల్లో ఉన్నామంటే ఇది దేవుని భద్రత కాదా? ఇది దేవుని కార్యం కాదా? అందుకే దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన మన జీవితాల్లో చేసే ఆ దీవెనకరమైన ఆ పనుల్లో మొట్టమొదటిది మన ఎడల దయ చూపించటం. భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడుగా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరిచావు దేవా. నిజంగా ఊపిరి పీల్చుకుంటున్నానంటే నీ కృపే. కాస్త మనసులో ధైర్యం కలిగి ఉన్నానంటే నీ కృపే. కాస్త నెమ్మది కలిగి నేను నా కుటుంబం ఉన్నాము అనంటే నీ కృపే. అందుకే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆయనిచ్చే సంతోషం యొక్క రూపాన్ని చూడాలంటే తొలి అడుగు ఏంటో తెలుసా? ఆయన కార్యాలు నెంబర్ 1, దయ చూపించేవాడై ఉన్నాడు. ఆయన దయ చూపించేవాడు. నిజంగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మొట్టమొదట ఆయన నుండి మనకు ప్రాప్తించేది ఆయన దయ, ఆయన కృప. ఆ దయ మన జీవితంలో ఏం చేస్తుంది? ప్రధానంగా ఒకరి జీవితంలోకి దేవుడు ప్రవేశిస్తే క్రీస్తు వారి జీవితంలో మొట్టమొదట ఏం చేయాలని కోరుకుంటారు? దయ చూపించడం ద్వారా ఆయన మన బ్రతుకుల్లో ఏం చేస్తారు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఓసారి మనం చూస్తే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడు మేలు చేస్తాడని అందరూ నమ్ముతామండి. మనం చూసాం, కళ్ళారా అనుభవించాం కూడా. ఇంతకీ ఆయన చేసే మేలు ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఆయన మన బ్రతుకులో చేసే ఆ మేలైన కార్యం మొట్టమొదటిది ఏంటి అంటే, ఆయన మన దోషముల విషయంలో
దయ కలిగి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మన ఎడల దయ కలిగి ఆయన మన బ్రతుకులో చేస్తున్న గొప్ప కార్యం ఏంటి అనంటే మన దోషాల్ని క్షమించి ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నిజంగా నేను అనుకుంటాను, దేవుని దగ్గర ఒక సామాన్యమైన మానవుడు మనిషి పొందగలిగే మేలు దీనికంటే ఉన్నతమైనది ఏదన్నా ఉంటుందా? మహాపరాక్రమం గాని, అత్యధికమైన ఐశ్వర్యం కానీ, అత్యధికమైన సౌందర్యం కానీ, అత్యధికమైన ఆయుష్ కానీ, ఇవన్నీ కూడా మన అపరాధముల విషయంలో దేవుడు దయ కలిగి మన పాపాలని కొట్టివేసి ఆ పాపంలో ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను అనే ఆ మాట కంటే, ఆ ప్రమాణం కంటే శ్రేష్టమైంది భూమి మీద ఇంకేదన్నా ఉందా? నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన మనల్ని క్షమించి నిత్య జీవాన్ని మన బ్రతుకులో మనకి ఇవ్వడం అనే ఆ అంశం ఉంది చూశారు, అది మన జీవితంలో అత్యధికమైన ప్రాముఖ్యమైన ప్రధానమైన ఆశీర్వాదం. అందుకే ప్రభు భూమి మీదకి వచ్చారు. మిగతావంటారా, తన పిల్లల యొక్క అవసరాన్ని తీర్చడానికి ఆ కనికరం కలిగిన దేవుడు మిగతావన్నీ ఐశ్వర్యం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఆ ఘనత కానివ్వండి, మేలు కానివ్వండి, మరి ఏదైనా సరే ఇవన్నీ కూడా భూమి మీద తన పిల్లలకి కొసరు ఇస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రయాణంలో ఉన్నారు తల్లిదండ్రులు, భోజనం టయానికి ఇంటికి వెళ్ళాలి. దారిలో పిల్లలకి ఆకలేస్తుంది అనుకోండి, వారికి ఆకలేసినా వేగిపోయినా ఏదన్నా అమ్మేవి తినేవి ఏదైనా కనబడితే వెంటనే ఆకలేస్తుందనే పదం వాడతారు, అది వేరే విషయం. సో వారి కడుపు నిండా అసలైన ఆహారాన్ని పెట్టడానికి ముందు ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు వారి యొక్క ఆకలి తీర్చడానికి చిరుతిండి ఇప్పిస్తారు చూశారు. ఈ భూమి మీద ఉన్న వైభవం అంతా, అది రాచరికమే అయినా, అది అధిక బలమే అయినా, పదవే అయినా, శౌర్యమే అయినా, సంపదే అయినా, మరి సౌఖ్యం ఏదైనా సరే అవన్నీ కూడా కొసరు, చిరుతిండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆ మాట వింటా ఉంటే మళ్ళీ ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? అందుకే మన పాపాలు, మన దోషాలు క్షమించబడడం అంటే ఎలా జరుగుతుంది? యెషయా గ్రంథంలో ఓ అద్భుతమైన మాట చెప్తాడు. 43వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకు అతిక్రమాలు తుడిచివేస్తున్నాడో తెలుసా? మన యందు దయ కలిగి. అందుకే భూమి మీద మనం సంపాదించే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఏదైనా ఉంది అనంటే ఆయన దయను సంపాదించడం, ఆ దయను బట్టి మన అతిక్రమములు క్షమించబడడం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయన మనకు చేసే మేలు నిజంగా మన జీవితాల్లో సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుందండి. నిజంగా అందుకే భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచావు దేవా, నీ దయను బట్టి నా పాపాలు క్షమించి నా హృదయాన్ని తేలికపరిచావు. క్రొత్త జీవితాన్ని జీవించడానికి, ఆ గొంగళి పురుగు వంటి జీవితంలో నుంచి విడిపించి సీతాకోక చిలుకల నేను జీవించడానికి క్రొత్త జీవితాన్ని ఇచ్చావు. ఇంతకంటే నేను నీ దగ్గర కోరే మేలు ఏముంటుంది? ఫైన్. ఆయన మనకు చేసే మేలు
ఎలాంటిదో తెలుసా? మనం రక్షించబడిన తర్వాత, దేవుని సన్నిధిలో సమాధానపడిన తర్వాత, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి మన అడుగులు వేస్తూ ఉన్న తర్వాత, ఆయన బాధ్యత కలిగి ఆయన ఎంతటి కృప చూపుతాడో తెలుసా? ఆ తరువాతి అనుభవం ఆయన చేసే రెండవ మేలు, ఒకటి మన పాపాలను క్షమించడం, రెండవ మేలు ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, ఆయన తన జాలిని బట్టి ఓదార్చేవాడై ఉన్నాడు. ఒకటి దయ చూపిస్తాడు, రెండవది ఆయన తన జాలిని బట్టి మనలను ఓదార్చేవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక దివ్యమైన మాట ఒకటి ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, శ్రమనొందిన తన జనుల యందు ఆయన జాలిపడి తన జనులను ఓదార్చి ఉన్నాడు. నిజమండి, దేవుడు తన జనులను ఓదారుస్తాడు. తన జనుల ఎడల జాలిపడి వారిని ఓదారుస్తాడు. నిజంగా దేవుని ఓదార్పు ఎట్లా ఉంటుందో తెలుసా? తన జనులు అంటే అర్థం ఏంటో తెలుసా? నిజంగా ఎలా ఆయన ఓదారుస్తాడు? ఏ స్థానంలో ఓదారుస్తాడు? మనల్ని ఏ స్థానంలో ఆయన చూస్తూ ఓదారుస్తాడు? కీర్తనల గ్రంథంలో ఒక దీవెనకరమైన మాట ఉంది. 103వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎలా జాలిపడతాడో తెలుసండి? తండ్రి తన కుమారుని ఎడల, కుమార్తె ఎడల, తన సొంత బిడ్డల ఎడల ఎట్లా జాలిపడతాడో, అలా తన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో అలా జాలిపడతాడు. మీకు తెలుసా, తల్లి ప్రేమన్న వెంటనే అర్థమవుతుంది. తండ్రి ప్రేమ ఆయన సీరియస్గా చూసే ఆ కళ్ళ వెనక దాచుకుంటాడు. కోపంగా ఉండే ముఖం వెనక దాచుకుంటాడు. కఠినంగా అనిపించే ఆ మనసు వెనకాల దాచుకుంటాడు. బిడ్డను ఆలన పాలన చూసి, కడుపును చూసి పెంచేది తల్లి, ప్రవర్తనను చూస్తూ పెంచేవాడు తండ్రి. జీవితం అంతా ఆకలేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటాం, కష్టపడుతుంటాం. మనం ఏదో తెలుగులో సామెత, కోటి విద్యలు కూడా కూటి కొరకే. కూటి కొరకు కాదు, బ్రతకడానికి కావాలి. కానీ చిన్న వయసులోనే ఒక ప్రక్రియ జరగాలి. ఏంటి అనంటే, వ్యక్తిత్వం ఉంది చూశారు, ఆ వ్యక్తిత్వం అది ఒకటి ఏపుగా ఎదగాలన్నా, లేదా వంకర టింకరగా పెరగాలన్నా, ఈ పసి వయసు ఉంది చూశారు, ఆ పసి వయస్సు నుండి యవ్వన ప్రాయం వచ్చే లోపు అక్కడ జరగాలి ప్రక్రియ. మనం ఒక పదం చెప్పుకుంటాంగా, మొక్కగా ఉన్నప్పుడు వంగకపోతే మానైన తర్వాత వంగుతుందా? లేదు కదా. అందుకే తండ్రి ఆ సీరియస్గా తీసుకోవాల్సిన యాక్షన్స్, ఆ రెస్పాన్సిబిలిటీ తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకే తండ్రి మనతో నవ్వే సమయం కంటే మనల్ని మందలించే సమయాలే ఎక్కువగా మన జ్ఞాపకాల్లో ఉంటాయి. కానీ ఆ మందలింపు వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు ఏంటి అనంటే, ఆ బిడ్డ ఇంకాస్త ఎదిగిన తర్వాత అందరూ అతన్ని చూస్తున్నప్పుడు, బా జీవితం అంటే నీది అని చెప్పాలి తన బిడ్డను చూసి. ఈ తండ్రి తన జీవితంలో తాను ఏదైతే సాధించలేకపోయాడో,
తన బిడ్డలు అది సాధించాలి అని తన కుమారులను కుమార్తెలను ఆ రీతిగా పెంచడానికి తండ్రి నడుం కట్టుకుంటాడు. విరామం లేకుండా శ్రమ పడుతూ ఉంటాడు. ఆదమర్చి బిడ్డ నిద్రపోతూ ఉంటే రేపు ఇంకా ఏం చేయాలి, ఇంకాస్త నేను శ్రమపడే సమయాన్ని పెంచుకుంటే నా బిడ్డను సంతోషపరచొచ్చు, నా బిడ్డ అవసరాలు తీర్చొచ్చు అని రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు కోపపడ్డప్పుడు పిల్లలు అలుగుతారు. అలిగినప్పుడు ఆ కోపాన్ని ఏమాత్రం కూడా రాజీ పడ్డట్లు కనబడివ్వకుండా బెట్టు అలాగే ఉంచుకుంటూ ఆయన బయటికి వెళ్ళినట్లు నటిస్తాడు. వెళ్తూ వెళ్తూ భార్యకు మాట చెప్తాడు, వాడింకా తిండి తినలేదు, నేను బయటకు వెళ్తాను, వాడి కడుపు నిండా అన్నం పెట్టు అని సీరియస్గానే వెళ్తాడు. నేను మాట చెప్పిన కొన్నిసార్లు దేవుడు మందలిస్తాడండి, గద్దిస్తాడు, కొన్నిసార్లు చెవి మెలపెడతాడు. కారణం ఏంటి అంటే, నీవు ఏ తండ్రి యొక్క కుమారునివో కుమార్తెవో అది లోకానికి తెలియాలి. నీ వ్యక్తిత్వం దేవుని ఔన్నత్యాన్ని తెలియచేయాలి లోకానికి. మీ స్వభావం ఆ దేవునిలో ఉన్నటువంటి దయాగుణాన్ని తెలియచేయాలి. ఆయన యొక్క పెంపకం మీ జీవితంలో పరిమళించాలి. నిజంగా ఏదైనా ఆయన కఠినంగా ఉన్నట్టు చేస్తాడు, కానీ మనం ఎప్పుడైతే ఆయన మాటలకి లోబడతామో, భయపడతామో, భయభక్తులు కలిగి ఉంటామో, ఆ టైంలో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అండి? నిజంగా కన్న తండ్రిలా చూడండి, దేవుడు అని ఆయన అనుకున్నప్పుడు ఆయనకి మనకి చాలా గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన దేవుడు మాత్రమే అని మనం అనుకుంటే మనం ఆయన ఎలా చూస్తామో తెలుసా? ఇలా చూస్తాం, చేతులు రెండు జోడించి ఇలా చూస్తాం. ఒకవేళ ఆయనను తండ్రి అనుకుంటే ఏం చేస్తామో తెలుసా? రెండు చేతులు ఇలా చాపి ఆయన హత్తుకునే ప్రయత్నం చేస్తాం. కనికరం కలిగిన దేవునిని హత్తుకోవాలనే ఆశుంటే అది ఇప్పటికీ తీరుతుంది. ఎలాగో తెలుసా? వాక్య రూపమై ఉన్న క్రీస్తు ఉన్నాడే, ఆయన్ని హత్తుకోవడానికి వాక్యాన్ని హత్తుకొని జీవించటమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన దయగలిగిన వాడు. రెండవది, ఆయన ఓదార్చేవాడు. తన జనుల ఎడల జాలి కలిగి వారిని ఓదార్చేవాడు. ఎస్, తండ్రిని చూడండి, గమనించండి. కొన్నిసార్లు ఏదైనా పొరపాటు జరిగి మనం భయపడుతూ వెళ్ళేటప్పుడు వెంటనే దగ్గరికి తీసుకుని, నువ్వు ముందు ధైర్యంగా ఉండు, నువ్వు మంచినీళ్ళు తాగు, నువ్వు కూర్చో, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ముందు మన వణుకును, మన కంగారుని, కలవరాన్ని తగ్గించడానికి ముందు తండ్రి మన భుజం మీద చెయ్యేసి తనకు గుండెలకు హత్తుకుంటాడు మనల్ని. తండ్రి ప్రేమ గనక దేవుని దగ్గర మనం అనుభవించడానికి అనువుగా మన జీవితాలుంటే ఎంత వాత్సల్యత! తండ్రి తన బిడ్డని ప్రేమించినట్లు అంటే నాకు నిజంగా అనిపిస్తూ ఉంది, ఇది అర్థం కావడానికే మనుషులెవరు దీన్ని సరిగా వివరించలేరు అని ఆ ప్రభువే ఒక ఉపమానం చెప్తారు. తప్పిపోయిన కుమారుని యొక్క కథ. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం గురించి మాట్లాడుతూ తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో ఈ రెండవ కుమారుడు, ఇద్దరు కుమారులైతే మనకు తెలిసే విషయం అంతా. ఆ ఇద్దరిలో చిన్నోడు తండ్రి మీద మాటికి తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. స్నేహాలు, వ్యసనాలు, ఆ లోక సంబంధమైన ఆకర్షణ తండ్రి ప్రేమ కంటే ఎక్కువగా తనకు అనిపించిన కారణం చేత తనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం నాశనం చేసుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆఖరికి తన జీవితంలో తాను తప్పు చేశానని తెలుసుకున్నాక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాడు, నేను తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్తే నా తండ్రి దగ్గర అనేక మంది పనోళ్ళు ఉన్నారు కదా, ఆయన నన్ను కుమారునిగా అంగీకరించడానికైతే నాలో యోగ్యత లేదు, కనీసం ఆయన నన్ను ఒక పనివానిగా నన్ను అంగీకరించకపోతాడా? నేను ఆయన బతిమలాడి ఒక పనివానిగానైనా నేను అక్కడ చేరతాను అనే మనసుతో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతను వెనుతిరగగా. ప్రియ స్నేహితులారా,
ఈ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు గ్రహించాడు, దేవుని ప్రేమను గ్రహించాడు, ఆ తండ్రి ప్రేమను గ్రహించుకున్నాడు, ఆ తండ్రి యొక్క మాటలు గ్రహించాడు. నిజంగా నేను వెళ్ళి తలుపు కొడితే కనీసం నా తండ్రి నా మీద జాలి చూపుతాడా, కనీసం తలుపైనా తెరుస్తాడా, ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో తనలో. కానీ వాస్తవానికి తండ్రి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆ గ్రామంలో నేను అనుకుంటాను, ఆ ఊరిలో ఇంకెవ్వరు కూడా అతన్ని గుర్తుపట్టి ఉండరు. ఎందుకు అంటే మరి దర్జాగా ఉండేవాడు ఒక బికారిగా వెనుక తిరిగి వస్తున్నాడు. ఆ మురికి బట్టలు, చింపిన చుట్టూ, దుర్వాసన కొట్టే శరీరము, ఇంకా తనను చూసిన వారు ఎవ్వరు కూడా గుర్తుపట్టకపోగా అతన్ని అసహ్యించుకుంటూ దూరంగా తొలగిపోతారు. అలాంటి స్థితిలో వెనక్కి వస్తున్నటువంటి ఆ కుమారుని చూసి, ఎంతో దూరం నుంచి చూసినటువంటి తండ్రి వస్తున్నది నా కుమారుడే అని గుర్తించి పరిగెత్తుకుంటూ 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 వచ్చి, ఇంకా బిడ్డ క్షమాపణ చెప్పకముందే మనసులో కలిగినటువంటి మార్పును బట్టి, నిర్ణయాన్ని బట్టి ఆ ప్రేమ కలిగిన తండ్రి ఆ బిడ్డ మీద పడి, మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఆ బిడ్డను హత్తుకున్నాడు. ఆ తండ్రికి ఆ దుర్వాసన జ్ఞాపకం రాలా, ఆ తండ్రికి ఆ మురికి గుడ్డలు జ్ఞాపకం రాలా, అవి అడ్డం రాలా. నేను మాట చెప్పనా, నిజంగా ఆ బిడ్డ ఎంతో కాలం తర్వాత తాను ఓదార్చబడింది అక్కడే. లోకమంతా అనుకుంటూ ఉండొచ్చు, అదుగదుగదుగు కనబడుతున్నాడే వాడే తప్పిపోయిన కుమారుడు. తండ్రి మనసుల నుంచి వెలువడే మాట ఏంటో తెలుసా? తప్పిపోయినా అతడు నా కుమారుడే. మనసులో మార్పు కలిగి, పరివర్తన కలిగి, దేవుని సన్నిధికి మళ్ళుకోవడానికి మనసులు సంసిద్ధంగా ఉంటే, కనికరం కలిగిన దేవుడు కూడా ఈ తండ్రిలాగే ఆయన మన మీద జాలి చూపించడానికి ఇష్టత కలిగి ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన మన ఎడల దయ కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన మన ఎడల జాలి కలిగి మనల్ని ఓదార్చేవాడు. కనీసం పనివానగానన్ను ఉండాలి అనుకుంటే ఆ పూర్వ వైభవాన్ని తండ్రి తనకు మళ్ళీ ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? దేవునిలో ఒకప్పుడు బలంగా ఉండి, ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల చేత, అది ఆశే కావచ్చు, భ్రమే కావచ్చు, స్నేహమే కావచ్చు, వ్యసనమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకవేళ ఆయనకు దూరంగా ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయామో, ఒక్కసారి మన దుస్థితి, మన అవస్థ ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు ఎంత ధీమాగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మన హృదయాలు నా తండ్రి యొద్దకు మళ్ళీ తిరిగి నేను చేరాలి అనే మనస్సుంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ ప్రభు యొక్క దీవెనకరమైన సంరక్షణలోకి మనం తిరిగి వస్తాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా నీ కార్యముల చేత నువ్వు నన్ను సంతోషపరిచావు. వాస్తవంగా నిన్ను అడిగే హక్కు నాకు లేదు, నాకు నువ్వు తప్ప ధైర్యాన్ని కలిగించే వ్యక్తులు కానీ సోర్స్ కానీ నాకు ఇంకేం లేదు. నిజమే, ఆయన మన యందు దయ కలిగినవాడు. ఆయన మన ఎడల దయ చూపితే మన పాపాలు క్షమించబడతాయి. రెండవది, ఆయన మన జీవితంలో మనల్ని జాలి చేసుకుని మనల్ని ఓదార్చితే, మన దుఃఖాన్ని, మన వేదనను ఆయన కొట్టివేస్తే నిజమైన ఓదార్పును మన జీవితాల్లో మళ్ళీ మనం చూస్తాం. ఒకప్పటి ఆనందం, ఒకప్పటి దైవీకమైన సంతోషం, ఒకప్పటి దైవీకమైనటువంటి నెమ్మది మళ్ళీ మన జీవితాల్లో ప్రాప్తింప చేయగలిగిన వాడు, మనల్ని ఓదార్చగలిగిన వాడు ఆయనే.
అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ దేవా నీ కార్యాల చేత నీవు నా హృదయంలో నువ్వు సంతోషాన్ని కలిగిస్తున్నావు. నిజమే ప్రభువా, నీ దయ నా పాప దోషములన్నీ కొట్టుకొని పోయేలా చేశాయి. ఆ సంఖ్యలు విడిపోయాయి. నేను సంతోషిస్తున్నాను. నీ జాలి, నీ యొక్క ఓదార్పు నా గుండెల్లో ఉన్న అపరాధ భావన అంతా కూడా అది కడిగివేయడానికి కారణమైంది. మళ్ళీ తిరిగి నెమ్మదిలోకి ప్రవేశించడానికి, సంతోషంగా మళ్ళీ నీ చేత నేను అంగీకరించబడడానికి, తప్పిపోయిన కుమారుని తండ్రి అంగీకరించినట్లు నువ్వు నన్ను అంగీకరించావు. నా హృదయంలో సంతోషాన్ని కలిగించావు. మూడవది, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, అయ్యా నీ యొక్క పనుల చేత, నీ కార్యాల చేత నువ్వు నన్ను సంతోషపరిచావు అంటే, మూడవది ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క కార్యాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే, ఆయన సంరక్షకుడు. ఆయన మనలను సంరక్షించేవాడు. అందుకే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, ఆయన సంరక్షణ ఎంత భద్రతనిస్తుందో తెలుసా? నిజంగా నేను పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా సరే, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమస్యలో ఉన్నా సరే, ఆయన మనలను సంరక్షించేవాడు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు మనకి. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ఒక అద్భుతమైన మాట రాస్తూ అంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? నిజంగా సంశయించకుండా ఆయనను నమ్ముకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటే, భూమి మీద ఎలాంటి పరిస్థితి నుంచైనా సరే ఆయన మనల్ని సంరక్షిస్తాడు. అది ఇబ్బంది అయినా, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఆయనను నమ్ముకుంటే కేవలం భూమి మీద జీవించి ఉన్న దినాల్లో సంరక్షించబడడం అది గొప్ప విషయం కాదు. అఫ్కోర్స్ అది కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని సంరక్షణ, భద్రత కావాలి. అయితే దాన్ని మించిన అంశం ఏంటంటే ఆయనను నమ్ముకొనడం. ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. భౌతికమైన అవసరాలు తీర్చబడడానికి నమ్మిక సరిపోతుంది. కానీ దాన్ని మించింది ఒకటి ఉంది. ఆధ్యాత్మికమైన అవసరం తీర్చబడడానికి నమ్మిక చాలదు, విశ్వాసం కావాలి. భౌతికమైన అవసరాలు తీర్చబడడానికి నమ్మకం. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, ఏదో ఒక ఆ నమ్మకాన్ని బట్టి వారి సమస్యలు చెప్పుకుంటారు. కనికరం కలిగిన దేవుడు సహాయం చేస్తాడు. అంతటితో గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు ఉన్నారు. వారు కేవలం భౌతికమైన అల్పమైన సహాయాన్ని మాత్రమే పొందుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగా కలిగే విశ్వాసం ఉందే, ఇది ఆయనను విశ్వసించడం ద్వారా మనకు ఏం ప్రతిఫలం కలుగుతుందో ఈ విషయాన్ని మనకు తేటపరుస్తూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథంలో కేవలం నమ్మకానికే పరిమితం కాకుండా విశ్వాసంలో స్థిరపడడం ద్వారా కలిగే ప్రయోజనం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా నమ్మిక భౌతిక అవసరాలను తీరుస్తుంది, చాలా సంతోషం. కానీ ఆత్మలో కలిగేటువంటి విశ్వాసం ఉందే, ఈ దైవికమైన అన్వేషణ ఉందే, ఈ దైవికమైన ఆశ దప్పిక ఉందే, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవును నీ ఇంటివారు రక్షించబడతారు. ఒకవేళ మనం రక్షించబడడానికి ఇంకా ఏమైనా కాలయాపన చేస్తున్నామా? లేదా మనం రక్షించబడ్డాం, ఇంకా ఇంట్లో ముఖ్యమైన వారు రక్షించబడలేదని వేదన బాధ మనల్ని తరుముతుందా? అయితే మరింత నాణ్యమైన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచండి, మీరు మీ ఇంటివారు రక్షించబడతారు. ఇంటివారు మనము రక్షించబడితే ఏంటి ప్రయోజనం? విశ్వాసం ఉంచితే రక్షించబడతాం, సరే. రక్షించబడితే మనకి ఏంటి ప్రయోజనం? పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుతున్నాం. అంటే ఏంటి? ఆ మాటను మనం చూస్తే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం ఎంత సత్యమైంది, ఎంత స్వచ్ఛమైంది, ఎంత నమ్మదగింది, అమూల్యమైంది. దేవుని ప్రమాణం ఏంటి అంటే, నువ్వు దేవునిని నమ్ము. నమ్మడంతో పాటు అక్కడే ఆగిపోవద్దు. నీ అంతరంగం, నీ ఆత్మ పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అనుమతించు. నీవు, నీ కుటుంబం రక్షించబడతారు. రక్షించబడడం అంటే అర్థం ఏంటి అనంటే, నీవు మాట విని విశ్వాసం ఉంచిన కారణం చేత నిత్య జీవాన్ని పొందుతారు. అంటే అక్కడ వాడినటువంటి అమూల్యమైన మాట ఏంటి అంటే, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటడం. అంటే నిత్య నరకాగ్నిలో పడవలసిన మన జీవితాలు నిత్య నరకాగ్నిలోకి అడుగు పెట్టకుండా దాన్ని దాటి నిత్య జీవంలోకి, అంటే దేవునితో కూడా యుగయుగాలు జీవించే ఆ పరలోకపు భాగ్యంలోకి అడుగు పెడతాం. ప్రియ స్నేహితులారా, దేవుడు మన ఎడల దయ కలిగింది అందుకే, మనల్ని మరణము నుండి తప్పించి నిత్య జీవంలోకి అడుగు పెట్టించడానికే. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం, ఆయన దయ కలిగిన వాడు. ఆయన నిజంగా ఓదార్చేవాడు. తన జాలిని బట్టి తన వారిని ఓదార్చేవాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఎలా జాలి చూపుతాడో అలాంటి జాలి చూపించేవాడు. ఆయన ఓదార్చేవాడు. మూడవది, ఆయన తన పిల్లల్ని సంరక్షిస్తాడు. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎస్, భూమి మీద ఉన్నప్పుడు భద్రతనిస్తాడు. అట్ ద సేమ్ టైం అసలైనటువంటి పరమార్థం ఏంటి అనంటే, భూమి మీద బ్రతికినంత వరకు ఆయన మనకు తోడుగా ఉండి జీవితకాలమంతా ఆయనతో మనం ఉండడానికి ఆ పరలోకంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఆయన మనకిస్తాడు విశ్వాసం ఉంచడం ద్వారా. ప్రియ స్నేహితులారా, దయ కలిగిన వాడు, ఓదార్చేవాడు, మన జీవితాల్లో మనల్ని సంరక్షించేవాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఇంతేకాక ఆయన మన జీవితాల్లో కేవలం పరలోక సంబంధమైన విషయాలేనా? భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన దయ చూపుతాడు.
భూమి మీద మనం ఉన్నంతకాలం కూడా ఆయనే మన పోషకుడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయనే పోషించాలి, ఆయనే మన జీవితానికి భద్రతనివ్వాలి. ఆయన దయ కలిగిన వాడు, ఓదార్చేవాడు, అంత మాత్రమే కాదు సంరక్షించేవాడు, అలాగే ఆయన మనల్ని పోషించేవాడు కూడా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే నెహెమ్యా గ్రంథంలో భక్తుడు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా, అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఐగుప్తులో ఉన్నవారిని దేవుడు చెప్పాడు, మిమ్మల్ని కనానుకు తీసుకెళ్తాను అని. అంటే ఈ కనానుకు తీసుకువెళ్ళేటువంటి టైంలో మార్గ మధ్యలో మరి మా పరిస్థితి ఎట్లా అని వారేమైనా భయపడతారేమోనని అక్కడ ఆయన చేసిన కార్యం ఏంటంటే, అసలు ఏమీయూ తక్కువ కాకుండా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, ఆయనను నమ్మి అడుగు ముందుకు వేయడాన్ని బట్టి వారు పొందిన వాగ్దానం ఏంటో తెలుసా? వారికి ఏం తక్కువ కాకుండా దేవుని సంరక్షణ పొందారు. వారు కేవలం వాగ్దానం కాదు, క్రియలలో దేవుని కార్యాలు చూశారు. ఆయన మాట నమ్మి అడుగు ముందుకు వేయడానికి మనం సిద్ధంగా ఉంటే మన జీవితాల్లో కూడా ఏమీ తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడు. మన బ్రతుకులో కొరత లేకుండా, కరువు లేకుండా ఆయన చూసుకుంటాడు. అక్కడ వారిని నడిపించిన విధానాన్ని నెహెమ్యా చెప్పిన మాటల్లో ఒకసారి చూస్తే, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి యొక్క కాళ్లకు వాపు రాలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. 40 సంవత్సరాలు వారి యొక్క వస్త్రాలు పాతగిలిపోలేదు. 40 ఏళ్ళు ప్రయాణం చేస్తే వారి యొక్క కాళ్లకు వాపులు రాలేదు. నేను మాట చెప్పను, పిలిచిన దేవుడున్నాడే నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించగలిగినవాడు. నమ్మి మీ తొలి అడుగు వేయండి. విశ్వాసంతో కొంత దూరం ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయిన వారులారా మళ్ళీ ముందుకు సాగండి. దేవుని ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైన ప్రమాణం ఏంటి అనంటే, అరణ్యంలో వారికి ఏం తక్కువ కాకుండా చూసుకున్నవాడు మీ జీవితంలో సంతృప్తికరమైన పరిస్థితుల్ని ఆయన ఇవ్వలేడా? నమ్మడానికి మనం సంసిద్ధంగా ఉంటే నమ్మదగిన వాడు అద్భుతాలను చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు ఏం తక్కువ కాకుండా ఈ దినాల్లో మనం సంతృప్తిగా సమృద్ధిగా మనం ఉండాలి అంటే దేవుని ప్రమాణం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీ చేతి పనులలో, అంటే నువ్వు చేత్తో చేస్తున్న, చేస్తున్న ప్రతి పనిని, ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని మాటిస్తా ఉన్నాడు. నీకు ఏది తక్కువ కానివ్వడు, నీ చేతి పనిని దీవిస్తాడు. అంతేకాకుండా ఇంకొక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మన చేతి పనులు ఎప్పుడు దీవెనకరంగా ఉంటాయి? ఒక పనిని ప్రారంభించామండి, ప్రారంభించాక దానికి ఫలితం రావాలి కదా. ఆ పని ఫలిస్తేనే కదా మనకు ఆశీర్వాదం. అయితే ఆ పని ఫలించడానికి దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? అదే ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా
మీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపిస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ రోజు నాకు వచ్చిన అవకాశమే గనక ఒక 5 ఏళ్ల క్రితం వచ్చి ఉంటేనా ఈ పాటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే అంటూ చాలా విషయాల్లో కూడా ఈ కళ్ళ ముందున్నటువంటి అవకాశం ఇదే గనక ఒకప్పుడు నేను వెతికినప్పుడు నాకు దొరుకుంటే, ఒకప్పుడు నేను ఆరాటపడినప్పుడు నాకు దొరుకుంటే, ఒకప్పుడు నాకు ఓపిక ఉన్నప్పుడు నాకు దొరుకుంటే, ఒకప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నాకు దొరుకుంటే అని చాలా వాటిని మనం పోల్చుకున్నాం. అందుకే భవిష్యత్తులో అలా మనం అనుకోకుండా ఉండడం కోసం, భవిష్యత్తులో మనం దుఃఖపడకుండా ఉండడం కోసం, భవిష్యత్తులో మనం ఓడిపోకుండా ఉండడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపిస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ అవసరాన్ని తీర్చగలిగినవాడు, మిమ్మల్ని ఆదరించగలిగినవాడు, మిమ్మల్ని గెలిపించగలిగినవాడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకేం తక్కువ కాకుండా చూసుకుంటాడు. నీ చేతి పనులను దీవెనకరంగా చేస్తాడు. ఏ సమయంలో మీకే సహాయం కావాలో తగిన కాలమందు వర్షమును, ఆ దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. ప్రియ స్నేహితులారా, నేను అందుకే మళ్ళీ ఈ మాటను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటలేమనుకున్నారు. కానీ దేవుడు మోషేనొక్కడిని నిలబెట్టుకొని కార్యం జరిగించి సేఫ్గా దాటించేస్తాడు సముద్రాన్ని. దాటించిన తర్వాత వారు పాడిన పాట భలే ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ ఒక దీవెనకరమైన మాట, యెహోవాయే నా బలము నా గానము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గెలిపించగలిగిన వాడు ఆయనేనండి. గెలుపునిచ్చేవాడు, గెలిపించేవాడు ఆయనే. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. కీర్తనల గ్రంథంలో 63వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా నేను నీ పరిశుద్ధమైన మందిరం తట్టు నేను చూస్తున్నాను, నేను కనిపెడుతున్నాను. ఏంటి, ఎందుకు అనంటే, నీ యొక్క ఆశీర్వాదకరమైన బలమును ప్రభావమును నేను చూడాలని ఆశ కలిగి ఉన్నాను. ఎస్, భక్తులు నిలవడానికి కారణం దేవుని ద్వారా కలిగే పరిష్కారాన్ని నమ్మడమే. భక్తులు గెలవడానికి గల కారణం ఏదైనా అద్భుతం జరిగితే దేవుడే చేయాలి, ఏదైనా అద్భుతం జరిగింది అంటే దేవుని ద్వారానే జరిగింది అని ఆశ కలిగి ఉండేవారు, నమ్మకం కలిగి ఉండేవారు. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కార్యాలని అనుభవించి చూసిన ఆ మనస్సుతో భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మూలవాక్యానికి మనం వెళ్ళినట్లయితే 92వ కీర్తన 4వ వచనంలో, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచి ఉన్నావు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మిమ్మల్ని కూడా సంతోషపరచడానికి ఆశ కలిగే ఉన్నాడు. మిమ్మల్ని కూడా సంతోషపరచడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. ఆయన దయ కలిగిన వాడు అని మర్చిపోకండి. ఆయన మన పాపాలని ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఆయన సన్నిధికి చేరి దేవా నన్ను క్షమించు అనే ఆ మనస్ఫూర్తిగా చెప్పే పశ్చాత్తాప ప్రార్థనను బట్టి ఆయన మన దోషాల్ని ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా ఆయన క్షమిస్తాడు. ఈ ప్రక్రియ మొదటిగా జరిగితే ఆ తర్వాత ఆయన మనల్ని ఓదార్చేవాడిగా, కన్న తండ్రిగా మన జీవితం అంతా మనకు అండగా ఉంటాడు.
ఈ ప్రక్రియ సాఫీగా జరిగితే ఆయన మన సంరక్షకునిగా, మనం బ్రతికి ఉన్నంత కాలమంతా కూడా మన సంరక్షకునిగా ఉంటాడు. భూమి మీద సంరక్షించటమే కాదు, మనం కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనను, మన ఇంటి వారిని అందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. అంటే నిత్య జీవమిస్తాడు, మరణము నుండి జీవంలోకి దాటిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవునితో ఈ మొదటి 3 అనుభవాలు మనం కలిగి ఉంటామో ఆయన మన పోషకునిగా ఉంటాడు. దేవుని ఆశీర్వాదకరమైన కృపకు నోచుకోవాలని, దేవుని ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని హక్కుగా స్వతంత్రించుకోవాలనే ఆశ మన గుండెల్లో ఉన్నట్లయితే ఇప్పుడే మీ హృదయాల్ని తెరిచి, దేవా నీ దయ, నీ ఓదార్పు, నీ సంరక్షణ, నీ పోషణ మాకు కావాలి అని నిండు మనసుతో ఆయన పాదాల దగ్గర మనం ప్రణమిలుదాం. ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానాన్ని మనం దక్కించుకుందాం. కళ్ళు మూసుకుందాం. రండి, మనం కలిసి దేవునిని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఏమాత్రం తడవు చేయకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహోన్నతుడైన దేవుని వైపు మనం చూద్దాం. ఆశీర్వాదకరుడైన దేవుని వైపు మనం చూద్దాం. దయగలిగిన తండ్రి, మరొకసారి మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి మీ చేతులకునైనా ఎన్నికలైన మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కృప, మీ కనికరము, మీ కటాక్షము నాయన మా పైన మీరు నిలిపి ఉంచిన విధానానికే మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆశ్చర్యకరుడా, మీరు మా యందు దయగలిగిన దేవుడవు. దేవా, మమ్మను ఓదార్చువాడవు, మా సంరక్షకుడవు, మా పోషకుడవు. దేవా, ఇంతకంటే మా ప్రభు అతన్ని మేము అడగగలిగేది, ఇంతకంటే మేము పొందగలిగేది లోకంలో మరి ఏది లేదని మేము నమ్ముతూ ఉన్నాం. మా ప్రభు సహాయం చేయండి. ఎందరైతే నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్నారో ఈ 4 అనుభవాలు వారు పొందుకుని ఇతరులకు మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా బిడ్డలు జీవించడానికి మీరే సహాయం చేయమని మీ బలిష్టమైన దీవెనకరమైన చేతులకు నీ ప్రియ బిడ్డల్ని అప్పగిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.